మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డిని పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పాను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన దేవా, సర్వాధికారి యేసయ్య, ఈ దినము తండ్రి అభిషేకమును గురించి మేము తెలుసుకోబోతుండగా, నీ ద్వారా అభిషేకింపబడిన వారు ఎలా ఉంటారు, మనుష్యుల కొరకు అభిషేకించబడిన వారు ఎలా ఉంటారు అని ఈ దినము మేము ధ్యానము చేసుకుంటుండగా, మేము ఏ అభిషేకములో నడుస్తున్నామోనని తెలుసుకొనుటకు మీ వాక్యము మాకు ఉపయోగకరంగాను సంపూర్ణమైనదిగా నుండుటకు సహాయమును చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ సౌలు అనే వ్యక్తిని సమూయేలు అభిషేకము చేస్తున్నట్లు మనము చూస్తాం. ఎలా అభిషేకిస్తున్నాడంటే, ఆయన తల మీద తైలము పోసి ముద్దు పెట్టుకొని సౌలును దేవుని ప్రజలకు అధిపతిగా ఎన్నుకున్నారు. ఇక్కడ సౌలుని అధిపతిగా నియమించబడాలి అని దేవుడు కానీ, లేకపోతే సమూయేలు మాట ప్రకారము చొప్పున నడుస్తున్న ప్రజలు కానీ, ఈ సమూయేలు ఆలోచనలో కానీ ఒకరిని అభిషేకించి ఒకరిని అధిపతిగా నియమించాలి అనే ఆలోచన రాలేదు. ఎందుకంటే అప్పటిదాకా మనుషులకు న్యాయాధిపతులు ఉన్నారు, న్యాయము తీర్చే వ్యక్తులు ఉన్నారు, కానీ వారిని పరిపాలించేవారు లేరు. ఇక్కడ రెండు మాటలను మనము చూస్తే, న్యాయాధిపతులు వేరు, అధిపతి వేరు. న్యాయాధిపతులంటే ప్రజలు వారి దగ్గరకు వచ్చి సమస్యలను చెప్పుకున్నప్పుడు ఆ సమస్యలని వీళ్ళు ఏం చేస్తారంటే పరిష్కారం చేస్తారు. వాటిని ఆస్తులైనా కానీ, ఆ సమాజంలో చెడు ఉన్నా, ఇలా ఏ పరిస్థితులు ఉన్నా కూడా న్యాయము ఎటు ఉందో అటు మాట్లాడే మనుషులు ఉన్నారు, వారిని నియమించాడు. అధిపతి అంటే పరిపాలించేవాడు అని అర్థం. అధిపతి అంటే ఒక మనిషి కింద కొన్ని వందల సమూహాలు నిలబడడాన్ని అధిపతి అంటారు. అయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఆయనే అధిపతిగాను, సమూయేలు వారి కుమారులు న్యాయాధిపతులుగాను ఇశ్రాయేలు సమాజాన్ని పరిపాలన చేస్తూ ఉన్నారు. అయితే సమూయేలుకి 3 కొడుకులు ఉన్నారు. ఆ 3 కొడుకులు తండ్రి యొక్క పోలికలో లేకుండా, తండ్రి యొక్క భయములో లేకుండా, తండ్రి ఎవరి మాటకు లోబడుతున్నాడోనని తెలుసుకోకుండా ఈ 3 కుమారులు ఏం చేస్తున్నారంట, ప్రజలని లంచము తీసుకునే పనిలో పడి, డబ్బును ద్రవ్యమును సంపాదించుకునే పనిలో పడి ఇశ్రాయేలు ప్రజలకు న్యాయము తీర్చకుండా ఉంటున్నారట. ఉంటున్నప్పుడు ఈ ప్రజలు ఒకరోజు సమూయేలు దగ్గరకు వచ్చి వారి బాధను చెప్పుకుంటూ ఉన్నాడు. అయ్యా సమూయేలు, నువ్వు పెద్దవాడివైపోయావు, ముసలివాడివైపోయావు, నీ తల నెరసిపోయింది. అయితే నీ ముగ్గురు కుమారులు నీ వంటి వారు కారు.
నీ ముగ్గురు కుమారులు నీలా న్యాయమును జరిగించేవారు కాదు, కాబట్టి నీవు ముసలివాడివై చనిపోతే నీ కుమారులు మమ్మల్ని సరిగా చూసుకోరు, కాబట్టి మా కొరకు ఒక రాజును నియమించు అని ఇశ్రాయేలీయులు అడుగుతారు. ఇశ్రాయేలీయులు అడిగినప్పుడు ఆ మాట సమూయేలుకి నచ్చలేదంట. ఎందుకంటే ఆయన దృష్టికి ఇశ్రాయేలీయులు అడిగిన మాట అంగీకారంగా లేదంట. ఎందుకు? ఇశ్రాయేలు ప్రజలు అప్పటిదాకా దేవుని యొక్క క్రింద, ఆయన దయగలిగిన హస్తము క్రింద ఉన్నారు, దేవుని యొక్క నీడలో ఉన్నారు, దేవుని యొక్క కృప కింద ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. అయితే ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు? దేవుడు మాకు తోడుగా ఉండాలని కోరుకోవడం లేదు, కానీ మా కొరకు ఒక మనిషిని, ఒక రాజును మమ్మల్ని ఏలడానికి, మమ్మల్ని పరిపాలించడానికి నియమించు అని సమూయేలుని అడిగినప్పుడు వీరేదో సరిగ్గా అడగడం లేదు అని సమూయేలు ఆలోచిస్తూ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు అంటాడంట, వారి కోరిక ప్రకారమే నీవు వారి కొరకు ఒక రాజును నియమించు. ఎందుకంటే సమూయేలు అంట చాలా బాధపడిపోతున్నాడంట మనసులో. ఎందుకు ఈ ప్రజలు ఇలా అడిగారు? నేనేమన్నా వారికి కీడు చేశానా? లేకపోతే వారి దగ్గర నుండి నేను ఏ ఎద్దునైనా లేకపోతే ద్రవ్యమునైనా వారి ఆస్తులనైనా ఏమైనా తీసుకున్నానా? ఈ ప్రజలు దేవునితో ఉండకుండా, దేవుని హస్తము కింద ఉండకుండా ఒక మనిషిని న్యాయాధిపతిగాను అధిపతిగాను మాపై ఉంచమని ఎందుకు అడుగుతున్నారు అని సమూయేలు దేవుని దగ్గర నిలవబడి ఆయన మనసంతా బాధతో అడుగుతున్నప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడతాడంట, సమూయేలు, ఆ ప్రజలు నిన్ను తృణీకరించలేదు, ఆ ప్రజలు నిన్ను దూరము చేయడం లేదు, కానీ నన్ను వద్దనుకుంటున్నారు అన్నాడంట దేవుడు. హల్లెలూయా. ఈరోజు కూడా చాలామంది దేవుని దయగలిగిన హస్తము కింద ఉండడానికి ఇష్టపడరు, కానీ మనుషుల చేతుల వైపు చూస్తూ ఉంటారు. ఎవరు సహాయం చేస్తారా, ఎవరు మనపై జాలి చూపిస్తారా, ఎవరు మనపై కనికరము చూపిస్తారా అని మనుషుల వైపు చూసినప్పుడు దేవుడు చాలా ప్రేమ కలిగిన వాడు, మనకి సంపూర్ణమైన స్వాతంత్రం ఇచ్చిన దేవుడు. అటువంటి ఆ దేవుడు ఇశ్రాయేలీయులు నన్ను కాదనుకున్నారు కాబట్టి ఒక మనుష్యుడినే రాజుగా వారి కొరకు పెడదాము, ఆ రాజు వీరికేం చేయాలంట, అన్ని కార్యాలు ఆయనే చూసుకోవాలి. అంటే ఇశ్రాయేలు ప్రజలకి దేవునితో ఉన్న సంబంధం తెగిపోయింది, దేవునితో ఉన్న అనుబంధం తెగిపోయింది, దేవుని మీద ఆధారపడడం తెగిపోయింది, దేవునితో ఉన్న ఐక్యమైన మనస్సు నుండి వారు దూరం అయిపోయి విడిగా బ్రతకాలనుకుంటూ, స్వేచ్ఛానుసారంగా జీవించాలనుకుంటూ ఒక మనిషిని మాపై ఉంచు అని కోరుకుంటూ ఉన్నారు. దేవుడు స్వాతంత్రం ఇచ్చాడు కదా, ఆయన ఏమీ బాధపడలేదు. సరే, వారు అడిగినట్టు వారి కొరకు రాజును నియమించు అని చెప్పినప్పుడు ఈ సౌలు సమూయేలు కంటపడినప్పుడు దేవుడు చెప్తాడు, అడిగో అతనే నేను ఏర్పరచుకున్నవాడు. హల్లెలూయా. నేను ఏర్పరచుకున్నవాడు అని చెప్పిన వెంటనే సమూయేలు వెళ్ళి అతన్ని తైలము పోసి అతనికి ముద్దు పెట్టి అభిషేకించి, ఇతడే మీకు ఇప్పటి నుండి రాజుగా ఉంటాడు అని ఇశ్రాయేలు ప్రజలకు అప్పగించేశాడు. అప్పగించిన తరువాత
సౌలుకి ఏ అనుభవం లేదు. ఎందుకంటే తండ్రి గాడిదలని ఎత్తుక్కోవడానికి ఆయనకి చాలా రోజుల సమయం పట్టింది. తండ్రి వారి ఇంటిలో ఉన్న వారి ఇంటిలో ఉన్న సంపద బయటికి పోతే ఎక్కడ దొరుకుతుందో తెలియక దేవునిని ఆశ్రయించడం తెలియని వాడు ఈ సౌలు. అలాంటి సౌలు సమూయేలు అనే ఒక ప్రవక్త ఉన్నాడు, నీ గాడిదలు ఎక్కడుంటాయి ఆయనకి తెలుసు అని గాడిదల కొరకు వచ్చిన సౌలుని దేవుడు ఏం చేశాడు? ప్రజల మీద రాజుగా ఎన్నుకున్నాడు. హల్లెలూయా. అంటే ఈయన రాజు అవ్వడానికి ఎటువంటి ప్రాక్టీస్ చేయలేదు, ఏ కష్టం పడలేదు, ఏ బాధపడలేదు. ఈయనకి ఎలా వచ్చింది? ఉచితంగా ఆయన ఊహించినది, ఆయన ఆలోచనలో లేని పదవి సౌలుకు వచ్చింది. అయితే సౌలు కూడా మనిషే కదా. దేవుడైతే మన బలహీనతలు తెలుసుకొని మనల్ని బలపరుస్తాడు. ఈ ప్రజలు మాకు దేవుడొద్దు మనిషి కావాలి అని కోరుకున్నప్పుడు సౌలు చాలా పిరికి అయిన మనస్సు కలిగిన వాడు, తొందరపాటు హృదయము కలిగిన వాడు, ఆలోచన శక్తి లేనివాడు, మనుషుల మధ్యలో బ్రతకడానికి భయపడేవాడు సౌలు. ఎందుకంటే ఏ పని చేయాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఆయనకి పిరికితనం అనేది ఒకటి ఉంటుంది. అటువంటి ఈ పిరికితనము కలిగిన వ్యక్తి ఇశ్రాయేలీయులను పరిపాలిస్తారు అంటే ప్రజలు నమ్ముతూ ఉన్నారు. ఇశ్రాయేలుకు అధిపతి, అన్ని కార్యాలు ఇతనే చూసుకుంటాడు అంటే నమ్ముతున్నారు అని దేవుడు సౌలుకి ప్రజల్ని అప్పగించినప్పుడు సౌలు ఏమైపోయాడంట? ప్రజల గురించి ఆలోచించడం లేదంట. ఎవరికైనా ఒక వ్యక్తి ఇంటి యజమానుడైనా ఇంటి యజమానురాలైనా ఒక బాధ్యత అనేది తీసుకుంటున్నప్పుడు దానికి సంబంధించిన మంచి చెడులు అన్నిటినీ వివేచించాలి. మంచి ఎలా వస్తుంది, మన ఇంటిలో నుండి చెడు ఎలా పోతుంది అని వివేచించే శక్తి ఒక పనిని పట్టుకున్న వ్యక్తికి ఉండాలి. కానీ సౌలుకి ఆ శక్తి లేదు. ఎందుకంటే సౌలు ఇశ్రాయేలీయులకి రాజే, కానీ దేవుని పక్షమున నిలవబడింది మాత్రము సమూయేలు మాత్రమే. హల్లెలూయా. ఆయన కేవలము రాజు. ఆ రాజు కూడా సమూయేలు చెప్పిందే చేయాలి. కానీ సమూయేలు మాటను మీరి ఇశ్రాయేలు ప్రజలకి దేవుని మీద వారికి అపనమ్మిక కలిగేటట్లు ఈ సౌలు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు వీరికి ఒక ఆనవాయితీ ఉంటుంది. అదేమిటంటే ప్రవక్త వచ్చి సమాధాన పరిహారార్థ బలి అర్పించినప్పుడే వీరు యుద్ధానికి వెళ్ళాలి. వీటిని ఎవరు చెయ్యాలి, ఎవరు చెయ్యకూడదు అనే ఆలోచన లేని వ్యక్తి ఈ సౌలు. సమూయేలు లేట్ చేశాడని సమూయేలు స్థానాన్ని తీసుకొని బలులు అర్పించినప్పుడు దేవుడు సౌలు మీద కోప్పడ్డాడు. హల్లెలూయా. సౌలు మీద దేవుడు కోప్పడ్డాడు అంటే ఆ కోపము కూడా ఎవరి మీదకి వస్తుంది? ఇశ్రాయేలు ప్రజల మీదకి వస్తుంది. అంతే కదా. మన ఇంట్లో ఒకరి వలన మనకు అవమానం వస్తే అది ఇంటిల్లిపాది ఆ అవమాన భారాన్ని మోయాలి. ఒక కష్టం వస్తే ఆ కష్టమును బట్టి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా శ్రమ పడాలి. ఎటువంటి ఆలోచన శక్తి లేని ఈ సౌలు వల్ల ఇశ్రాయేలుల సమాజం అంతా కూడా దేవుని కోపాగ్నికి గురయ్యారు. హల్లెలూయా. అంటే అభిషేకం అనేది మనుష్యుల కొరకు దేవుడు సౌలును అభిషేకించినప్పుడు
మనుష్యుల కొరకు అభిషేకము పొందుకున్న ఈ సౌలు దేవుని యందలి భయభక్తుల్లో లేకుండా, దైవజనుడి యొక్క మార్గములో నడవకుండా ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారో తెలుసా? ఈ సౌలు రాజుగా మాకొద్దు అని అరవడం ప్రారంభించారు. హల్లెలూయా. అంటే మనము దేవుని ద్వారా అభిషేకింపబడిన వారమైతే, దేవుని అభిషేకము మనలో ఉంటే ప్రజల్ని ఎలా పరిపాలించాలి, వారిని భయభక్తులతోటి ఎలా నడిపించాలి, దేవునితోటి వారికి అంటు ఎలా కట్టాలి అని నిజమైన అభిషేకము పొందిన వ్యక్తి గ్రహిస్తాడు. సౌలుకి అభిషేకానికి ఉన్న విలువ తెలియదు కాబట్టి రాజుగా అయిన వెంటనే మనుష్యుల యొక్క ఆలోచనలోనికి, ప్రజల యొక్క ఆలోచనలకు వెళ్ళిపోయి ప్రజలకే భారమైన వ్యక్తిగా మారిపోయాడు. ప్రజలకే దేవుని కోపమును కలుగు చేసిన వాడిగా మారిపోయాడు. ఈరోజు మనము కూడా అభిషేకము పొందుకున్నాము అంటే, ఆత్మాభిషేకము పొందుకున్నాము అంటే మన కుటుంబాన్ని దైవ భక్తిలో నడిపించే వారిగాను, మన ప్రజలకి దేవుని దగ్గర నుండి కీడు రాకుండా వారి కొరకు ప్రార్థన చేసే వారిగాను, దైవజనుడు చెప్పిన మాటలకి ఎవరైతే లోబడతారో వారు దేవుని దగ్గర నుండి అభిషేకము పొందినవారు. హల్లెలూయా. ఇంకా రెండవ అభిషేకమును మనము చూసినప్పుడు, మొదటి అభిషేకం ఏమిటంట? మనుష్యుల కొరకు అభిషేకము పొందిన వ్యక్తి సౌలు. ఇప్పుడు సువార్త కొరకు అభిషేకమును పొందుకున్నారంట. హల్లెలూయా. ఇది చాలామంది పాస్టర్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు. అంటే ట్రైనింగ్ అయిన తర్వాత పాస్టర్స్ని అభిషేకించి సువార్తకు పంపిస్తూ ఉంటారు. కానీ యేసు ప్రభు అన్నాడు, సకల జనులను నాకు శిష్యులుగా చేయండి అన్నాడు. హల్లెలూయా. అంటే ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు ఇచ్చే అభిషేకంలోనికి వెళ్ళాలి. హల్లెలూయా. సేవకులే కాదు, విశ్వాసులు కూడా. ఆ మాటని లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనము చదువుకుందాం. ఈ అభిషేకము ఏం చేయమని చెప్తుంది, ఈ అభిషేకము ఎలా ఉండమని చెప్తుంది అనేది మనము చూద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనం. ప్రభువాత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును, కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవచనము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు ఎలాంటి బాప్తిస్మం ఇస్తున్నాడంట, ఎలాంటి అభిషేకం ఇస్తున్నాడంట? బీదలకు సువార్త ప్రకటించే అభిషేకం. ఈ అభిషేకము ఎక్కడో బైబిల్ స్కూళ్ళల్లో ఇచ్చేది కాదు. ఈ అభిషేకము ఎవరో మనుషుల ద్వారా పొందుకునేది కాదు. కానీ యేసు ప్రభువు ఆత్మ నీపై ఉన్నప్పుడు నీవు బీదలకు సువార్తను ప్రకటించే అనుభవంలోనికి వెళ్తావు. హల్లెలూయా. సువార్త ప్రకటించే అభిషేకం అంట. ఎవరికి? బీదలకి, చెరలోనున్న వారికి, గ్రుడ్డి వారికి, నలిగిన వారికి, వీరందరికీ సువార్తను తెలియచెప్పడం. మనం అనుకుంటాము చెరలోనున్న వారంటే జైళ్ళల్లో ఉన్నవారు అనుకుంటాం, లేకపోతే ఏ హత్యలో చేస్తే పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి జైల్లో పెట్టిన వాళ్ళు అనుకుంటాం. కానీ బైబిల్లో చెర అంటే చాలా రకాల అర్థాలు ఉన్నాయి. చెర అంటే చిక్కించుకోవడం, పట్టుబడ్డం. కొంతమంది తాగుడికి పట్టుబడతారు,
కొంతమంది వ్యభిచార సంబంధమైన మనసుకు కట్టుబడి ఉంటారు. కొంతమంది ఇతరులది కావాలని ఆశ పెట్టుకొని అదే చెరలో బ్రతుకుతారు. ఇంకో కొంతమంది వారికి ఉన్న డబ్బును బట్టి, లేకపోతే వారికి ఉన్న హోదాను బట్టి ఆ చెరలోనే ఉండిపోతారు. అంటే మనల్ని దేవుని నుండి దూరము చేసే ఏ పనైనా కూడా అది చెరే. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, బీదలకు సువార్తను ప్రకటిస్తూ చెరలోనున్న వారిని విడిపించండి, గ్రుడ్డి వారి కన్నులు తెరవ చేయండి. ఈ మధ్య పాస్టర్లు ప్రార్థన చేయాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే ఆ ప్రార్థన చేయించుకున్నాక స్వస్థత వచ్చిందనుకోండి, నన్ను యేసయ్య స్వస్థపరిచాడు అని ఎవరికైనా సాక్ష్యం చెప్తే వాళ్ళు ఏమంటారు తెలుసా? వినేవాళ్ళు, వీళ్ళు డబ్బులు ఇచ్చి సాక్ష్యాలు చెప్పిస్తున్నారులేండి, అన్ని అద్భుతాలు అన్ని స్వస్థతలు జరిగితే హాస్పిటల్స్ ఎందుకు, అన్నీ మూసేసుకోవచ్చుగా. యేసయ్యే రోగాలు తగ్గిస్తూ ఉన్నాడు అంటే మరి అందరూ డాక్టర్ చదువులు ఎందుకు చదవాలి, నర్సులుగా ఎందుకు ఉండాలి అని మనుష్యులని వారికి నచ్చిన మనస్సుతో మాట్లాడుతూ చెరలోనికి తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. యేసు ప్రభుని గురించిన క్రియలు వారు అనుభవించకుండా, యేసు ప్రభులో ఉన్న శ్రేష్టమైన ఆత్మని వీరు తీసుకోకుండా ఉండాలి అని యేసు ప్రభు ఏ పని చేస్తున్నా కూడా, మనుషుల జీవితాల్లో అద్భుతాలు చేస్తున్నా కూడా ఎగతాళి చేస్తూ ఉన్నారు. అయినా పర్వాలా. కానీ యేసు ప్రభు మనకేం చెప్పాడంట? ఆయన అభిషేకము సువార్త ప్రకటించే అభిషేకం మనకిచ్చాడు. చెరలోనున్న వారిని విడిపించే అభిషేకం మనకిచ్చాడు. రోగులను బాగు చేయమని చెప్పే అభిషేకమునిచ్చాడు. మనుషులందరి కొరకు ఆయన శిష్యులుగా తయారు చేయమని అభిషేకము దేవుడు ఇచ్చినప్పుడు మనుషులు ఎన్ని నోర్లైనా మాట్లాడనివ్వండి, మనము దేవుడిచ్చిన అభిషేకం వైపే చూడాలి. హల్లెలూయా. భయపడితే మనము కూడా చెరలోనికి వెళ్ళిన వారమే. భయపడుతూ ఉన్నారనుకోండి, ఎవరు ఏ పని చేయలేరు. మంచి పనులు చేసేటప్పుడు భయపడాల్సిన అవసరమే లేదు. అందుకే ఆయన అంటున్నాడు, ప్రభువు ఆత్మ నా మీదికి వచ్చింది కాబట్టి చెరలోనున్న వారికి విడుదలను ప్రకటించడానికి వచ్చాను. చెప్పడమే కాదు, యేసు ప్రభు చేసి చూపించాడు. హల్లెలూయా. ఎలా చేసి చూపించాడట? యేసు ప్రభు ఎలా చేసి చూపించాడని మనము బైబిల్లో చాలా చాలా చూస్తాం. ఎలా అంటే, సమరయ స్త్రీని ఆ పాపమనే చెరలో నుండి ఆయన విడిపించాడు. యాయిరు కుమార్తె జ్వరముతో మంచం పడి ఉన్నప్పుడు ఆ కుమార్తెను తాకి ఆ బిడ్డకు ఉన్న అనారోగ్యమును తొలగించి ఆరోగ్యం అనే విడుదలనిచ్చాడు. పాపములో పట్టబడిన మగ్దలేనే మరియని ఆ పాపమనే చెర నుండి విడిపించాడు. జక్కయ్య అధిక డబ్బులు వసూలు చేస్తూ, ట్యాక్స్ వసూలు చేస్తూ మనుషులను పీడించుకు తింటూ ఆ డబ్బు అనే చెరలో నుండి జక్కయ్యని యేసయ్య విడిపించాడు. ఇలాంటి అనేకమైన చెరలు ఈ దినము మనకు కూడా కనబడతాయి. చాలా కుటుంబాల్లో పాపం అనే చెర ఉంటుంది, బూతులనే చెర ఉంటుంది, చెడు తలంపులనే చెర ఉంటుంది, అసహ్యం అనే చెర ఉంటుంది, ఒక మనిషిని చూసినప్పుడు ప్రేమించలేని చెర ఉంటుంది. ఇలాంటి వారందరికీ ఏమి చేయాలంట? సువార్తను ప్రకటించాలి, మంచి వార్తను ప్రకటించాలి. ఆ మంచి వార్త ఏమిటంట? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి నా కొరకు ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. ఈ అభిషేకమును దేవుడు మనకి ఎలా ఇచ్చాడంట?
ఆయన ఆత్మాభిషేకము చేత మనకి ఇచ్చినప్పుడు బీదల కొరకు సువార్తను ప్రకటిస్తాం. ఎందుకంటే బీదల కొరకు సువార్తను ప్రకటించడము, వారు చాలా ఇబ్బందుల్లో ఉంటారు. ఆహారము సరిగా ఉండదు, వస్త్రము సరిగా ఉండదు. అలాంటి స్థితిగతుల్లో ఉన్న వారి దరికి ఎవ్వరు రారు. మీ ఇంట్లో అప్పులు ఉన్నాయని చెప్పండి, ఎవరన్నా మీ ఇంటికి బంధువులు కూడా రారు, తొంగి కూడా చూడరు. మాకు శ్రమలు ఉన్నాయ్యా అని చెప్పండి, మీ ఇంటికి వస్తే ఆ శ్రమలు వారు కూడా పంచుకోవాల్సి వస్తుందని దూరం నిలబడతారు. అలా దూరము నిలవబడిన నీ కొరకు నా కొరకు యేసు ప్రభు సువార్తను మోసుకుంటూ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. నేను ఉన్నాను అనే సువార్తను ప్రకటించాడు ఆయన. నేను నిన్ను విడిపిస్తాను అనే సువార్తను ప్రకటించాడు ఆయన. పాపాన్ని తొలగిస్తాననే సువార్తను ప్రకటించాడు ఆయన. మారు మనసు అనే సువార్తను మనకు ప్రకటించాడు. అలా ప్రకటించినప్పుడు మనుషులు దేవుని ఆత్మను పొందుకొని వారు ఎలా ఉంటారంట? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. సువార్త అభిషేకము పొందుకున్నవారు నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లు ఆనంద తైలముతో అభిషేకించిన. గట్టిగా చప్పట్లు కొడదామండి. దేవునికి మహిమ కలుగునుగాక. నీవు పాపమనే చెరలో నుండి బయటికి వచ్చి ఎలా తయారయ్యావంట? నీతిని ప్రేమించే వ్యక్తిగా మారిపోయావు, నీతిని ఇష్టపడే వ్యక్తిగా మారిపోయావు. కాబట్టి అందరికంటే, నీ ఇంటిలో ఉన్న నీ వారి అందరికంటే కూడా ఆనంద తైలముతో ఆయన మనల్ని అభిషేకిస్తాడు. హల్లెలూయా. ఆనంద తైలం అంటే డబ్బు ఉంటే రాదండి, ఆస్తులుంటే రాదు. హృదయం సమాధానంగా ఉంటే ఆనందం వస్తుంది, మనస్సు నెమ్మదిగా ఉంటే ఆనందం వస్తుంది. మనస్సులో మనుషులతోటి ఎటువంటి భేదాలు లేకపోతే ఆనందం వస్తుంది. అందుకే ఆయన అంటున్నాడు, చెరలో నుండి బయటికి వచ్చిన నీవు నీతిమంతుడుగా బ్రతుకుతున్నావు కాబట్టి అందరికంటే నిన్ను ఎక్కువగా ప్రేమించి ఆనంద తైలముతో నిన్ను అభిషేకిస్తాను. హల్లెలూయా. ఎందుకంటే ఆనంద తైలం అంటే చాలామంది బాడీ స్ప్రేలు కొట్టుకుంటారు కదా. ఎందుకు కొట్టుకుంటారు వాళ్ళు? కొంతమంది నాకు ఎక్కువ చెమట పోస్తుంది కాబట్టి ఆ చెమట వాసన నాలో నుండి రాకుండా ఉండాలని కొట్టుకుంటున్నాను అంటారు. కొంతమంది ఏమంటారు, నేను కొంచెం డబ్బున్న వ్యక్తిని కాబట్టి నా దగ్గర మంచి వాసన రావాలని కోరుకుంటారు. ఆనంద తైలము కూడా అలాంటిదే. హల్లెలూయా. నీ జీవితంలో అది ఉంటే సువాసన నీకుంటుంది. నీ జీవితంలో ఆనంద తైలము ఉంటే మంచి నీలో నుండి వస్తుంది. నీ జీవితంలో ఆనంద తైలము ఉంటే ఇతరులను ప్రేమించే గుణం వస్తుంది. ఇతరులను ప్రేమించినప్పుడు ఆయన నీలో ఆనందాన్ని నింపుతూనే ఉంటాడు. హల్లెలూయా. చాలామందికి వారికి లేదనే బాధ కన్నా ఎదుటి వారికి ఎక్కువ ఉంది అనే బాధే ఉంటుంది. అందుకని వారు ఎక్కడ ఏ పరిస్థితిలో కూడా ఆనందించలేరు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎదుటోళ్ళను చూస్తూ వారి జీవితంలో ఉన్న ఆనందాన్ని కోల్పోతూ ఉంటారు. కానీ నీతిని ప్రేమించేవాడు ఎలా ఉంటాడంట? దేవుడిచ్చే ఆనంద తైలము కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. బైబిల్లో మనము చూసినప్పుడు యేసు ప్రభువుని ప్రేమించే ఒక కుటుంబం ఉంది. ఎందుకంటే యేసు ప్రభువు సువార్త ప్రకటించి కాస్త అలసట తీర్చుకోవాలి అంటే
లాజరు ఇంటికి వెళ్ళి నిర్భయంగా ఉండగలిగినంత స్వాతంత్రం ఉంది. అలాంటి లాజరు ఇంటిలో దుఃఖము వచ్చినప్పుడు ఆ దుఃఖాన్ని బట్టి నీతిమంతుడైన లాజరు కుటుంబము బాధపడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభువు ఏ వ్యక్తిని గురించి బైబిల్లో ఏడ్చినట్టు మనము చూడము, కానీ లాజరు గురించి హృదయములోనంట ఆయన నిట్టూర్పు వచ్చిందంట ఆయనకి. యేసు ప్రభువుని సిలువ మీద ఆయన సిలువ యాగము జరిగిస్తూ ఉన్నప్పుడు కొట్టుకుంటూ వెళ్తూ ఉంటే స్త్రీలందరూ ఏడుస్తూ రోదన చేస్తూ ఉంటే ఆయన అంటాడు, నా కోసం ఏడవద్దమ్మా, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. ఆ మాట చెప్పిన యేసయ్య తాను ప్రేమించిన లాజరు చనిపోయాడు అని హృదయములో నిట్టూర్చినప్పుడు ఆ బాధతోటి యేసు ప్రభువు లాజరు ఇంటిలో ఉన్న దుఃఖాన్ని ఆనంద తైలంగా మార్చాడు. హల్లెలూయా. లాజరు ఆ సమాధిలో నుండి బయటికి వచ్చిన వెంటనే మరియా మార్తలు ఏం చేశారంట, లాజరు యొక్క కట్లు విప్పడానికి బయలుదేరారంట. హల్లెలూయా. నీవు నీతిని ప్రేమించినప్పుడు దుఃఖము నీ జీవితంలో ఉండదు. నీవు దేవుని యొక్క సువార్తను విని చెరలో నుండి బయటికి వచ్చినప్పుడు నీ జీవితంలో ఆనంద తైలమే ఉంటుంది, కానీ మనోవిచారము కానీ మనోదుఃఖము కానీ ఇవి ఏవి కూడా నీ హృదయాన్ని ఏలలేవు. హల్లెలూయా. అభిషేకం అంటే అది మనకి ధైర్యాన్ని ఇస్తుంది. అభిషేకం అంటే అది మనకు ఒక ప్రత్యేకతను కలుగజేస్తూ ఉంది. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందండి. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఏమిటంటే కొంతమంది బాగా వంట చేయగలుగుతారు, కొంతమంది ఇల్లును నీట్గా పెట్టుకోగలుగుతారు, కొంతమంది ఉద్యోగం పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. ఇలా ఒక్కొక్కరికి ఎలా ఉంటే ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. దాన్ని నువ్వు చేస్తూ పోతే ఆనందిస్తావు, కానీ నీవు చెయ్యవలసిన పనిని మర్చిపోయి పక్క వాళ్ళను చూస్తూ ఉన్నారనుకోండి, దేవుడు నిన్ను ఎంత ఆనంద తైలములో ముంచాలన్నా కూడా మునగవు. ఎందుకంటే మనసంతా కూడా నీతిని ప్రేమించకుండా దుర్నీతి వైపు ఎప్పుడైతే వెళ్తుందో దేవుని ఆత్మ అభిషేకాన్ని పొందుకోలేం మనం. దేవుని ఆత్మ అభిషేకం అనే అభిషేకాన్ని మనం పొందుకున్నప్పుడు ఆయన సాతాను సంఖ్యలను తెంచివేస్తాడు. హల్లెలూయా. సాతాను సంఖ్యలను ఎప్పుడైతే విడిపిస్తాడో, వాడి చెరలో నుండి మనల్ని బయటికి లాగుతాడో, మన కుటుంబం అంతా కూడా క్రీస్తులో సమాధాన పడుతుంది. హల్లెలూయా. అందుకే పాస్టర్ గారు చెప్పారు, కుటుంబ అభిషేక కూడికలు. నీ ఇంటిలో ఉన్న బిడ్డలు కానీ, భర్త కానీ, లేకపోతే కోడళ్ళు, అత్తలు, తోడు కోడళ్ళు, బావలు, బామర్దులు, అన్న తమ్ములు, అక్క చెల్లెలు, మీరు జీవితంలో వారు ఏ చెరలో ఉన్నారో ఆ చెర నుండి విడిపించడానికి ఈ ప్రార్థనలు. హల్లెలూయా. వారి కొరకు ప్రార్థన చేయడానికి ఈ కూడికలు. దేవుని అభిషేకమును, సువార్తను ప్రకటించే అభిషేకము. ఆ సువార్తను పొందుకున్న వ్యక్తి ఆనంద తైల అభిషేకము పొందుతాడు. హల్లెలూయా. కాబట్టి మనమేమి కోరుకోవాలంట, మనుషులను పరిపాలించే అభిషేకం మనకొద్దు, కానీ దేవుడు దీనమైన మనస్సును ఇచ్చినప్పుడు పేదలకు సువార్త చెప్పగలుగుతాడు. దీనమైన మనస్సు దైవజనుడికి లేకపోతే బేదల్ని దగ్గరకు కూడా రానివారు. దైవజనుడికి దేవుని యందలి ప్రేమ, భయము, భక్తి ఉన్నప్పుడు, ఆయన ఆత్మ ద్వారా నడిపించబడుతూ ఉన్నప్పుడు బీదలకు సువార్త ప్రకటించబడుతూనే ఉంటుంది. హల్లెలూయా. ఆ బీదలు ఆనందములో మునిగి తేలాలి అని వారిని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో నిలబెడితే
వారిని దేవుడు ఆనంద తైలముతో అభిషేకిస్తాడు. హల్లెలూయా. అట్టి కృపను మనందరి జీవితాలకి దేవుడు దయచేయనుగాక. ఆమేన్.